తిరుపతి ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో గుండె జబ్బులకు, మెదడు మూత్రపిండాల జబ్బులకు సూపర్ స్పెషాలిటీ వైద్యం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం తిరుపతి రుయా ఆసుపత్రి వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ కార్యక్రమానికి మాజీ కేంద్ర మంత్రి చింతామోహన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి నగరంలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిలో గుండె జబ్బుతో బాధపడే పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు గుండె జబ్బుల విభాగం లేకపోవడం చాలా విచారకరమన్నారు. గుండె జబ్బుల వైద్యం కోసం పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్యం అందిస్తున్నారని, అదే తరహాలో తిరుపతి రుయా ఆసుపత్రిలో గుండె జబ్బులకు, మెదడు మూత్రపిండాల జబ్బులకు వెంటనే సూపర్ స్పెషాలిటీ వైద్యం ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని చింతామోహన్ డిమాండ్ చేశారు. రూయా హాస్పిటల్ ప్రారంభమైంది. మరి టీటీడీ వాళ్ళు సహాయం చేశారు, రూయా సహాయం చేశారు, ఆసుపత్రి వచ్చింది. మరి దాని పక్కనే మెడికల్ కాలేజ్ కూడా వచ్చింది. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే పేదవాళ్లకు గుండె జబ్బుల కేంద్రం లేదు. జబ్బు వస్తే అక్కడికక్కడికే చచ్చిపోతున్నారు. మరి అపోలో ఆసుపత్రికి పోలేరు, అక్కడ పక్కనే ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్ పోలేరు. వెంటనే గుండె జబ్బులకి, మూత్రపిండాలకి, మెదడు జబ్బులకి ఇక్కడ సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఏర్పాటు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తాను. కూటమి ప్రభుత్వం మరి అదే కాదు, జీతాలు కూడా రావటం లేదంట నర్సులకి. డాక్టర్లకు వస్తున్నాయో లేదో నాకు తెలియదు. ఈ పరిస్థితుల్లో ఉంది కూటమి ప్రభుత్వం. మరి నవ్వాలో ఏడవాలో మాకైతే అర్థం కాదు.